నెక్స్ట్ కూడా పొత్తు విషయంలో అంటే బీజేపీతోనే కొనసాగుతుందనే కాన్ఫిడెన్స్ ఉందా మీకు? బీజేపీ టీడీపీ ఉంటేనే ఎప్పుడు కూడా మంచిదండి, ఈ దేశానికి కూడా మంచిది. చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఇంతకుముందు ఎన్డీఏలో కూడా వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా ఈయన సలహాలు బట్టి ఆయన నడిచాడు. అట్లాగే కూడా మోడీ గారు కానీ ఇది కానీ ఇప్పుడు మీకు క్రెడిబుల్ పార్ట్నర్ కదా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏం అడగడు అవుట్ ఆఫ్ ది వే. ఆయన అడిగేది ఏంటి? రాష్ట్రం డెవలప్మెంట్ అంటాడు, దాన్ని ఒకటే 10 సార్లు అడుగుతాడు ఆయన. డబ్బులు 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 ఆయన సొంతానికి ఏం అడగడు కదా, అంతే. ఆయన సొంతానికి ఏం అడగడు, ఆయన స్వార్థం ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళిద్దరు పొత్తుంటేనే బాగుంటుంది. కానీ మీకు ఇక్కడ తెలంగాణ ఎంపీలు స్టేట్కి సంబంధించిన విషయాలు పర్సూ చేసినట్టుగా ఆంధ్ర ఎంపీలు పర్సూ చేయట్లేదు, వాళ్ళు సొంత విషయాలు చూసుకుంటున్నారు ఎక్కువ అనేది ఒక విమర్శ ఉంది. అట్లా అని కూడా నేను ఒప్పుకోను దానికి. మీకు ఇష్యూ బేస్డ్గా ఎంపీలు చేయాల్సిన పని ఎంపీలు చేస్తుంటారు. కాకపోతే జనరల్గా కూడా తెలంగాణ ఇష్యూ అప్పుడు అది వచ్చింది. తెలంగాణ ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీలు ఏదైనా ఒక ఇష్యూ ఉందనుకోండి, దాన్ని గ్రూపులు గట్టి విడగొట్టుకుని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇప్పుడు కొన్ని గ్రూపులుగా చేసాం మేము కూడా. దాంట్లో ఏంటంటే ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉంది, అట్లాగే ఏవియేషన్ ఇట్లాంటివి కొన్ని నేను చూస్తాను, రైల్వేస్ అని నేను ఇంకొక 3-4. అట్లాగే ఫినాన్సు ఇటువంటివన్నీ గలా చేదో ఆ టీం చూస్తుంది. అట్లా కొన్ని విడగొట్టుకున్నాం మేము కూడా. కాకపోతే ఏంటంటే విజిబుల్గా ఇప్పుడు మనకు వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అవును. సో మనకు కేంద్ర మంత్రులు ఉన్నారు, చౌదరి గారు, గజరాజ్ గారు. సో వాళ్ళు జనరల్గా కోఆర్డినేషన్ అవి చేసేస్తుంటారు. ఏపీ భవన్ నుంచి రెసిడెంట్ కమిషనరు వీళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇష్యూస్ వచ్చినప్పుడు మేము అందరం కలిసి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కలిసి వెళ్ళి చేస్తూ ఉంటాం. మెయిన్ ఇప్పుడు ఏం ఇష్యూ ఉన్నా ముందు సీఎం గారే ఫోన్ చేసేస్తారు, అదే ఆయన వచ్చినప్పుడు ఇష్యూస్ అన్ని తీసుకొచ్చి చూపిస్తాం. సో మేజర్గా ఫోకస్ అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా కానీ నేను ఇప్పుడు సొంత పనులు చేసిన ఎంపీలు కూడా అంత దాంట్లో బీజేపీలో సొంత పనులు చేసేంత ఇది కూడా ఎవరికి ఉండదు. కాంగ్రెస్ అంటే వేరు కానీ లాబింగ్ కాంట్రాక్ట్లు నాకు తెలిసి ఎవరికి ఉండదు. ఎందుకంటే అసలు సెంటర్లో ఏ మినిస్టర్కి ఏ పవర్ లేదు, వాళ్ళ సొంతానికి చేసుకోవడం లేదు. అంటే ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అంటున్నారు కదా మోడీ గారు. బట్ జగన్మోహన్ రెడ్డి మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఏమో ఇంకేముంది, ఇప్పుడు ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా అధికారం మాదే అంటున్నాడు, కరెక్టేనా? అది ఊరిని ఇప్పుడు ఎట్లా అంటే అతను అది భ్రమిస్తానండి తప్ప అసలు అతనే ప్రజలు చూడట్లా. కొంత ఏంటంటే అతను ఏంటో రేపు ముఖ్యమంత్రి అయిపోతా, ఎల్లుడు ముఖ్యమంత్రి అయిపోతా అని అతను భ్రమలో ఉన్నారు. ఇటువంటి కరప్షన్ ఉన్న వ్యక్తిని, అవినీతి ఉన్న వ్యక్తిని ప్రజలు హర్షించరు. ప్లస్ అసలు అతను రోజు రోజుకి క్షీణిస్తున్నాడు తప్ప నాకు తెలిసినంతవరకు అతను బలపడుతున్న సూచనలు ఏం లేవు. మీరు కాన్ఫిడెంట్గా ఉన్నాడుగా? అంటే కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు నా చుట్టూ ఉన్నారనుకోండి, నన్ను పొగుడుతూ ఉంటారు. నీకు 10 లక్షల మెజార్టీ వస్తుందంటారు, 5 లక్షల ఓట్లు పడితే. భజన పనులు ఉంటారు కదా, దాంతో ఏంటంటే ఊహల్లో బతుకుతూ ఉంటాడు మనిషి. సో గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చినప్పుడు డిఫరెన్స్ వచ్చేస్తుంది. ప్లస్ ఆ పార్టీకి స్ట్రక్చర్ కూడా లేదు. మీకు అబ్జర్వ్ చేస్తే ఒక పిరమిడ్ స్ట్రక్చర్లో కింద కార్యకర్తలు, గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, కిందేమో ఇది ఉంటుంది, పైకి వెళ్ళేపాటికి అధినాయకుడు ఉంటాడు. ఆ అధినాయకుడు ఆ స్ట్రక్చర్ లేదు మీకు ఎక్కడ. పైనుంచి కిందకి ఈ ట్రయాంగిల్లో టాప్ మీద అతను ఉంటే కిందకి కనెక్ట్ లేదు. కార్యకర్త, అట్లాగే గ్రామ స్థాయి నాయకుడు, మండల స్థాయి నాయకుడు, నియోజకవర్గ స్థాయి నాయకుడు, స్టేట్ రాష్ట్ర స్థాయి నాయకుడు, ఆ పార్టీ స్ట్రక్చర్లో అతను నిర్మాణం లేదు, నిర్మాణానికి అతను కనెక్ట్ లేదు, కార్యకర్తకి అతను కూడా కనెక్ట్ లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏ ఊరు వెళ్ళినా నాకు తెలిసి 2-3 పలకరించగలలేదు. ప్లస్ అట్లా టెలికాన్ఫరెన్స్లోని అదనేది వచ్చేబట్టి ఆ కోఆర్డినేషను, మోటివేషను అది డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో మీరు ఎంపీ కాకముందు అయిన తర్వాత చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? అంటే కొన్ని ఏంటంటే మనం తెలియకుండా చేసేస్తూ ఉంటాం తప్పులు, అది చేసి ఉండాల్సింది కాదని తర్వాత తప్పులు చేసి ఉండ కానీ పొరపాట్లు అని చేసి పొరపాట్లు తప్పంటే పొరపాటులో మీరు అన్నట్టు ఈ బాలసుబ్రహ్మణ్యం విషయంలో అక్కడ జరిగింది ఒక పొరపాటు అయి ఉండొచ్చు. ఓకే. అంతే తప్ప నాకు తెలిసి నేనైతే తప్పు చేయను. తప్పు చేసే బ్లడ్ కాదు నాది. అదేలే. అంతకుముందు కూడా పెద్ద వ్యక్తిగత జీవితంలో కూడా పొరపాట్లు ఏం చేయను. నాకు టైం ఉంటే హ్యాపీగా వెళ్ళి గోల్ఫ్ ఆడుకుంటా. అంతేనా? అంతే. మామూలు బెదవాడలో ఎక్కువ ప్యాక్ ఆడతారు. అసలు ప్యాక్ ఆడ నాకు ప్యాక్లో పేర్లు కూడా తెలియదు. ప్రాబ్లం ఏంటంటే కాదే మా ఫాదరు, మా గ్రాండ్ ఫాదర్, మా బాబాయ్ ఇద్దరు గ్రేట్ గ్యాంబ్లర్స్. మా తాతగారు చాలా కష్టపడే వ్యక్తి.
మా ఫాదర్ మా బాబాయ్ కూడా ఇద్దరు గ్రేట్ గ్యాంబ్లర్స్, మంచి విలాసవంతమైన జీవితం గడిపినట్లు. ఓకే. ఇప్పుడు మోహన్ బాబు గారు చెప్తాడు, మా నాన్న బెంగళూరు వ్యాపారం చేసినప్పుడు ఇది బస్సులు తిప్పాడు. ఆయన డబుల్ ఎంఏ పొలిటికల్ సైన్సెస్, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఆంధ్ర యూనివర్సిటీ. ఈయన అక్కడ చదువుకున్నాడు అండి మోహన్ బాబు గారు. అప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు మా ఫాదర్ గురించి. సో అట్లా వాళ్ళిద్దరూ బాగా జలసా చేశారు. మా నాన్నమ్మ ఎప్పుడు చెప్పేది, మీ నాన్న మీ బాబాయ్ లేకుండా వద్దని. అదే జీర్ణించిపోయింది మనకి. ఓకే, అక్కడ నాటుకుపోయింది. సో అది అలవాట్లు ఏం రాలా మనకి. ఓన్లీ భోజన ప్రియులేనా? భోజనం పీరియడ్ ఇంతకు ముందు ఉండే 2010 వరకు. అప్పుడు 148 కేజీస్ ఉండేవాడిని. 148? 2010 ఆగస్ట్ వరకు కూడా. తర్వాత 50 కేజీస్ తగ్గా. లేదు అసలు న్యాచురల్గా వర్కౌట్, డైట్. తర్వాత ఇప్పుడు మళ్ళీ 10 కేజీలు పెరిగా. ఇప్పుడు అది రాజకీయ 2013 నుంచి. ఓకే. ఈ ప్రాపర్గా వర్కౌట్ లేకపోవడం, ఊళ్ళోకి వెళ్తాం, డైట్ తినాలి. తినకపోతే అంటే సిటీలో పర్లేదు కానీ విలేజ్లో కుదరదు. అందులో ఎస్పెషల్లీ బిఫోర్ ఎలక్షన్ ప్రెస్టేజ్. ఒక ఇంటికి వెళ్తే ఊరుకుండా మళ్ళీ రెండో ఇంటికి వెళ్ళాలి. ఇవన్నీ లేట్ టైమింగ్స్, వచ్చేవాడి మళ్ళీ పొద్దున్న లేచి వెళ్ళిపోవాలి. సో వీటి వల్ల 10 కేజీలు పెరిగాయి. కాకపోతే అక్కడికి స్టెబిలైజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు తగ్గాలనేది ఒక ప్రయత్నం. అదే ఈ టైమింగ్స్లో కుదరట్లా. అంటే మీ ఇంట్లో ఎవరు ఉన్నారా అట్లా లావుగా ఉండేవాళ్ళు? మా మదర్ సైడ్ లేదు, జీన్స్లో ఉంది. మా మదర్ సైడ్ కొంత లావు ఉండేవాళ్ళు, మరీ నా అంత కాదు. తర్వాత ఇవన్నీ ఫుడ్, జీన్స్, కొంతమంది గాలి పీల్చుకుంటే పెరిగిపోతాం. కొంతమంది ఎంత ఇది చేసినా కానీ వాళ్ళు జీన్స్లో అట్లా ఇట్లా స్లీన్గా ఉంటారు. ఆ తేడాలో పెరిగాను. 10th వరకు బాగానే ఉండేవాడిని, అన్నీ ఇది చేసేవాడిని. నేను 6th వరకు నిర్మలా స్కూల్లో చదివాను. తర్వాత 10th వరకు మా తాతగారు అప్పుడు ఇంటి పక్కన బస్సులు ఉంటే బస్సులు తోలేవాడిని 6వ క్లాస్లో. ఈడ ఎక్కడ కుదరదని ఎక్కడ స్కూల్లో అడవిలో పెట్టాలంటే హార్సీస్లో కొండ మీద స్కూల్ ఉంది. ఎవరో పొద్దున బస్సు వస్తుంది అంత, మళ్ళీ తర్వాత ఎవడ కనపడ్డ మనిషి బయట రావడం కూడా ఉందంటే ఆడ పెట్టారు. నేను మన పులివెందుల సతీష్ రెడ్డి, మీకు ఐడియా ఉంటుంది కదా, తెలుసు, ఆడు, అట్లాగే మన ఎక్స్ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లి, మేము ముగ్గురు క్లాస్మేట్స్ అక్కడ ఆ స్కూల్లో 10వ క్లాస్ వరకు. ఓకే, అక్కడ చదివచ్చారా? సో ఇక అంతే, ఈ ఒకటే గోల్ఫ్ తప్ప ఇంకా వేరే ఏం లేదు. గోల్ఫే నాకు పిచ్చ. హైదరాబాద్లో కానీ ఢిల్లీ ఇదివరకు 18 ఆడేవాడిని. బిజినెస్ పొద్దున్న బిజినెస్ చూసుకునేవాడిని, మధ్యాహ్నం నుంచి గోల్ఫ్ ఆడుకునేవాడిని. ఇప్పుడు హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ఉంటే కంపల్సరీ మార్నింగ్ 6కి వెళ్ళి ఒక 9 హోల్స్ ఆడతాం. మరి విజయవాడలో డెవలప్ చేయట్లేదా గోల్ఫ్ కోర్స్? చెప్పి సీఎం గారు ల్యాండ్ తీసుకోమన్నారు, అయితే సెట్ అవుతుంది ల్యాండ్. ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేసాం. ఎందుకంటే గోల్ఫ్ ఈజ్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. వాళ్ళ అవును, ఎకనామిక్ యాక్టివిటీ, టూరిజం కూడా. టూరిజము మెయిన్లీ ఎకనామిక్ యాక్టివిటీ. ప్లస్ మీకు కల్చరు అనేది, ఒక సిటీ కల్చర్ అనేది క్లబ్బుల ద్వారా, స్పోర్ట్స్ క్లబ్బుల ద్వారా వస్తుంది. అది 100 ఏళ్ళ తర్వాత బిల్డ్ అవ్వాలి, ఓవర్ నైట్ రాదు. దానికి మెయిన్ స్పోర్ట్స్, అట్లాగే స్పోర్ట్స్ క్లబ్స్. దాని ద్వారానే మీకు ఈ ఎనీ సిటీ దాని కల్చర్ పెరుగుతుంది. కరెక్ట్. సో ఇట్లాంటి వాటిలో గోల్ఫ్ క్లబ్లు, అట్లాగే మంచి ఇప్పుడు సికింద్రాబాద్ క్లబ్, లేకపోతే ఢిల్లీ జిమ్ఖానాస్, ఇట్లాంటివి రావాలి సిటీకి. అప్పుడే ఆ కల్చర్ స్లోగా ఎవల్యూషన్ మారుతుంది. అట్లాగే చాలామంది ఆఫీసర్లు కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఒకటి పెట్టు ముందు, అసలు మాకు పిచ్చెక్కుతుంది బెదపడ్డా. అంతే మరి ఏం చేయాలి పాపం వాళ్ళకి? అదే కూర్చుంటారు చాలామంది పాపం గోల్ఫ్ ఆడేవాళ్ళం ఇక్కడ. ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఏం చేయాలి పాపం? 5 రోజులు మార్నింగ్ ఎక్సర్సైజు, హ్యాపీనెస్ అన్నీ కదా. మార్నింగ్ ఫ్రెండ్స్ కలుస్తారు, ఎక్సర్సైజు, అట్లాగే హ్యాపీనెస్. పొద్దున్న గ్రీనరీస్ వస్తుంటే ఆ రోజంతా ఫ్రెష్గా పనిచేయచ్చు. సో అది ఫారెస్ట్ ల్యాండ్ ఐడెంటిఫై చేసాం, దానికి జీవోఐ పర్మిషన్ రావాలి. మా వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఈ బ్లాక్స్ అన్ని కలిసి సిఆర్డీలో ఒకేసారి పెట్టారు. సో చాలా 300 ఎకరాలు పక్కన పెట్టి ఉంటే మాకు ఈజీగా ఉండేది. విజయవాడలో ల్యాండ్ సంగతి మీకు తెలుసు కదా, మామూలుగా అయితే అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుంటే కుదరదు, ప్లస్ కాస్ట్లీ. ఇది ఫారెస్ట్ ల్యాండ్, మన ఇబ్రహీంపట్నం దగ్గరే ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్లో మంచి ల్యాండ్ చేస్తే కనుక వన్ ఆఫ్ ది బెస్ట్ గోల్ఫ్ కోర్స్ ఇన్ ది వరల్డ్ అవుతుంది. మంచి వ్యాలీ, చుట్టూ కొండలు, వాటర్ బాడీస్, చాలా మంచి లొకేషన్. అది చేస్తే క్లబ్ చేస్తే కనుక ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ ఇట్ సెల్ఫ్. అట్లా చేయొచ్చు దాన్ని. సీఎం గారు చెప్పారు, క్లబ్ అసోసియేషన్ ఫామ్ చేసాం. ఆ ల్యాండ్ క్లియర్ అయిపోతే 1 yearలో సీఎం గారితో చేసి మంచి వరల్డ్ క్లాస్లో కోర్స్ చేసి ఓపెన్ చేపిస్తాం. మెంబర్షిప్లు అయినా కడతాం. ల్యాండ్ గవర్నమెంట్ ఇస్తే అది ఎట్లా గవర్నమెంట్ కింద ఉంటుంది కదా జీవితం. క్లబ్ నెంబర్ 1 క్లబ్ చేస్తాం. ఓకే. సో
సో అది ఒక హాబీ అనుకోండి. సో లైఫ్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఏంటి మీకు? పెద్దగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు అంటే నాకు పెద్దగా లైఫ్లో ఏం కనపడలేదు ఇప్పుడు వరకు. దేవుడు దయ వల్ల. బాధించిన సంఘటనలు కానీ? మొన్న బస్సులో ఆపేటప్పుడు మాత్రం నేను ఏడ్చారా? అంటే బయటికి చెప్పకూడదు కానీ ఏడ్చారా? ఓపెన్ హార్ట్ కాబట్టి చెప్తున్నా. బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక మెసేజ్ పెట్టాను నేను అది ఒక సుజనా చౌదరి గారికి చూపించాను, ఇంకెవరు చూపిస్తా. నేను ఆయన బాగా క్లోజ్గా ఉంటాను చౌదరి గారు. ఒక అనలేక ఉంటాను నేను, కొనసాగినారాయణ ఆయన. 88 ఏళ్ళు మా తాతగారి వ్యాపారం పెట్టారు, నీతిగా నిజాయితీగా నడిపాం. కానీ వాళ్ళ ఇల్లీగల్ వ్యాపారం చేయలేని అనిపించి నేను మానేస్తాను. మొన్న మీకు నేను మీ పట్ల ఎంత తప్పుగా ప్రవర్తించుంటే క్షమించండి అని పెట్టే మెసేజ్. 2-3 రోజులు కాదు, ఒక వారం 10 రోజులు చాలా బాధపడ్డా. ఒకటే కూర్చుంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. నేను ఎప్పుడు కూడా కళ్ళలో కూడా నా బస్సు వ్యాపారం ఆపుతాను నేను అనుకోవాలా. సరే ఓకే, అది మళ్ళీ కావాలంటే మళ్ళీ కొనుక్కుంటాం, వేరే తీసుకుంటాం, అది అంతే. విజయవాడ అంటే ఇప్పుడు మీకు భారతదేశంలోనే మొట్టమొదట బస్సు తిరిగింది విజయవాడ మచిలీపట్నం. ఇట్స్ రికార్డెడ్ ఫ్యాక్ట్. హిస్టరీలో 1905లో సింసన్ కంపెనీ విజయవాడ మచిలీపట్నం ఫస్ట్ బస్ రూట్. అప్పుడు మోటార్ ఫీల్డ్ ఇప్పుడు ఉన్న ఆటనారు కూడా విజయవాడ ఆటనారు 1,25,000 మంది పనిచేస్తారు. 350 ఎకరాలు మా తాతగారు అప్పుడు ఇనిషియేట్ చేశారు. జవహర్లాల్ నెహ్రూతో ఓపెన్ చేశారు. 50 ఎకరాలు దానం ఇచ్చారు మా తాతగారు దానికి, ఆటనారికి. అందుకే ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మా ఫ్యామిలీ అంటే అభిమానం అప్పటి నుంచి కూడా. ఇప్పుడు నన్ను ఆడికి వెళ్తే బాబు అంటారు తప్ప నాని గారను ఎంపీ గారు నా పిల్లరు మా బాబు అంటారు. మా తాతగారి మీద అభిమానం. ఆ తర్వాత నేను అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చా దాన్ని. కాదు అప్పుడు మటుకి నాకు చాలా బాధ అయిన సంఘటన ఇప్పుడు వరకు జీవితంలో అదే. ఆయనకే మెసేజ్ పెట్టాను. రిప్లై ఇచ్చాడా? ఇచ్చాడు పాపం, ఇచ్చాడు. ఏమని? అసలు వ్యాపారం ఆపొద్దు మీరు, చేయండి అన్నాడు. నేను నమస్కారం అంటే దండం కట్సేసి ఎక్కువ బొమ్మలాంటి పంపించి కోలుకోలే ఇంకా దాంట్లో మీరు ఎట్ట కోలుకుంటాం? పుట్టింది ఇప్పటికీ ఎప్పుడు చెబుతా, బస్సులో పుట్టే బస్సులో పెరిగా. బస్సే నన్ను ఇక్కడ వరకు తెచ్చింది. నా బ్రాండ్ కేసీఆర్ వల్లే. వాళ్ళు ఎంపీ అంటే కేసీఆర్ బ్రాండ్ వల్లే కదా, ఆ బ్రాండ్ నిలబెట్టుకోబట్టే నేను వాళ్ళ ఎంపీ తప్ప, లేకపోతే మామూలు నానికి ఎవరో తెలుసు. నేను ఎవరు కేసీఆర్ నాని అంటే నేను ఎక్కడికి ఇప్పుడు కూడా నాకు బస్సులో ఆపేస్తాను 2 లక్షలు నా ఫీడ్బ్యాక్ మెయిల్ ఉంటుంది మా వెబ్సైట్లో, కేసీఆర్ ట్రావెల్స్ వెబ్సైట్లో ఆన్లైన్ టికెట్ బుకింగ్లో 2,20,000 మెయిల్స్ వచ్చినాయి. మీ బస్సుల్లో మేము వెళ్ళి కాలేజీలో చదువుకున్నాం, మీ బస్సుల్లో మేము వెళ్ళి ఉద్యోగాలు చేసి ఇప్పుడంటే ఫ్లైట్లో తిరుగుతున్నాం, కానీ మీరు ఆపొద్దు అనేది చాలామంది. ఇప్పుడు టాటా ట్రస్ట్ రతన్ టాటా ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ పంపించాడు విజయవాడ. అతను టాటా టెలికమ్యూనికేషన్స్కి హైయెస్ట్ పోస్టులో ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఉండేవాడు. అది విజయవాడ కురాడు, నాకు తెలియదు. అతను ఐడెంటిఫై చేసి రతన్ టాటా ఇక్కడ డిప్యూట్ చేశాడు డెవలప్మెంట్కి ఆంధ్ర ప్రాజెక్ట్స్ మొత్తం. అతను ఇది ఆపిన తర్వాత చెప్తున్నాడు, సార్ నేను మీ బస్సులో వెళ్ళి బాంబే టాటాలో చేరాను. ఆ రోజు విజయవాడ బాంబే ఉండేది నాకు అప్పుడు కూడా సర్వీసు. అదే అట్లా అంత అంటే ప్రజలు కూడా ఓన్ చేస్తున్నారు బ్రాండ్ని. ప్రజలు కూడా ఆ బ్రాండ్ని అట్లా ఓన్ చేసుకున్నారు. ఎక్కడా కూడా 2007 వరకు లగేజ్ చేసేవాడిని. 2007లో సుప్రీంకోర్టు వేయొద్దని ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక చిన్న కవర్ కూడా క్యారీ చేయలేదు. అట్లా ఐ మీన్ లా అబైడింగ్ సిటిజన్, దాంట్లో డౌటే లేదు. మా తాతగారు అదే నేర్పారు నాకు, నేను అదే ఫాలో